దావీదు యొక్క జీవితంలో ఈ కడపటి స్థితిలో దేవుని ఏర్పాటు ఈ అభిషేకు పట్ల ఉంది. కానీ ఈ అభిషేకు యొక్క జీవితాన్ని ఈరోజు మన అందరం ఆత్మీయ కోణంలో చూడాలి. ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ పని చేయడానికి సిద్ధపడింది అనే చిన్నపిల్ల కడు వృద్ధుడైన దావీదును చూసుకోగలదా? కానీ దేవుడు ఎందుకండి మన ఊహకు అందదు. అసలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇంత వృద్ధాప్యంలో ఉన్న దావీదు కొరకు దేవుడు పరిచారకురాలుగా తిననే ఎందుకు ఏర్పాటు చేశాడు? చిన్నది అలాగే చక్కనిది రాజుకి ఆదరించి, అంటే ఆ వయసులో రాజుని ఆదరించేంత మంచి గొప్ప మనసు ఉందంటే ఎంత చక్కటిదండి ఈ అభిషేకు. ఇంత చక్కని దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. మేబీ నేను అనుకున్నాను ఈ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ చేసే ప్రార్థన అలా ఉందేమో, నన్ను నీ పని నిమిత్తం వాడుకో, నీ సాక్షిగా నన్ను వాడుకో అని ప్రార్థన చేస్తుందేమో. అందుకే ఇక్కడ మనం ఆలోచించవచ్చు, వెచ్చదనాన్ని కలిగించిందంటే తప్పు జరిగిపోయింది. రాజు దానిని చూడలేదు. ఆవిడ చాలా పవిత్రత కనపరిచింది. ఈవిడేమో యవ్వనంలో ఉంది, రాజేమో కడువృద్ధుడైపోయాడు. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితులు